100 లారీలు పర్మిషన్తో పోతున్నటువంటి లారీలు ఏవైతే ఉంటాయో వాటిలో మధ్య 5 లారీలు 10 లారీలు దొంగ లారీలు వితౌట్ పర్మిషన్ పంపించుకుంటారు. అది కాంట్రాక్టర్ గారి రిస్క్. ఆ రిస్క్లో పాత్ర పోషించాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు, మన పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు అనుకో, పోలీస్ వాళ్ళతో మైనింగ్ వాళ్ళు పట్టు, మైనింగ్ వాళ్ళు బిజినెస్. దీంట్లో ఎమ్మెల్యేకు సంబంధించిన పాత్ర ఉండదు. ఎందుకంటే పర్మిషన్ నేను ఇయ్యా, ఇప్పుడు నా దగ్గర జరగదు. నేను చెప్పేదే పర్మిషన్ నా దగ్గర జరగదు, గవర్నమెంట్ పర్మిషన్. పర్మిషన్ సంబంధించినటువంటి లోపాలు ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కేసులు పెడితే జరుగుతుంది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే 10 సంవత్సరాల్లో 10 లక్షలు తీసుకున్నట్టుగా కనుక అంటే నేను దేనికైనా సిద్ధమని చాలా ఇంటర్వ్యూలో చెప్పినా మన క్రాంతికి చెప్తున్నా, దాంతోపాటు కంటిన్యూ కూడా చెప్తున్నా. గతంలో నేను ఎమ్మెల్యే, నా ప్రభుత్వం వెనక ముందే అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు కదా, నా ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడున్న పోయి కాంట్రాక్టర్లను పోయి నువ్వే అడుగు, మీ ఇదే కేఆర్టీవీతో క్రాంతి పోయి నువ్వు గతంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్కి ఏమైనా ఇచ్చినవని అడుగు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా అని చెప్తారు. మరి అరే చెప్తారు కదా, ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్తారు? నాది కాదు కదా గవర్నమెంట్, ఎందుకు దొరుకుతారు? ఇప్పుడు ఏసీబీ అయితే మరి ఇచ్చినోడు చెప్పకపోతే. ఇప్పుడు కాంట్రాక్టర్ బయట పడా, ఇచ్చినా ఒప్పుకుంటే దొంగతనం చేసినట్టుగా బయట పడదా? కాంట్రాక్టర్ బయట పడతాడు, బయట పడుతుంది కదా. నువ్వు కూడా దొంగ ఊరాబోయా అని అంటారు కదా. నువ్వు తీస్తావు కదా బయటకు ఉంటే దొంగ అయితే, నువ్వు తీయాలి కదా అంటా. నేను అదే నన్ను ఎట్లయితే ప్రశ్నిస్తున్నావో అదే ప్రశ్న అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఏందో, అక్కడ జరుగుతున్న అక్రమం ఏందో వాడిని దొరకబట్టి నువ్వు గతంలో ఎమ్మెల్యే 10 సంవత్సరాలు అంటున్నాను, రోజు 10 నెలలు అంటలేను. 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే నేను 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా చూపించండి, నేను దేనికైనా సిద్ధం. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను. రైట్, ఓకే అన్న. అధికారంలో ఉన్నప్పుడు గాదర్ కిషోర్ ఎంత చెప్తే అంత సూర్యాపేట జిల్లాల పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చేస్తాను. నేను ఏదైనా సరే న్యాయం కోసం చెప్పినప్పుడు 100% వాస్తవం. ట్రాన్స్ఫర్లు చేయాలన్నా కిషోరే, ట్రాన్స్ఫర్లు ఆపాలన్నా కిషోరే. ట్రాన్స్ఫర్లు మనకేం సంబంధం ఉంటుంది? క్రాంతి ఎక్కడైనా ఒక దగ్గర ఒక లైక్ మైండెడ్ పీపుల్ మనకు ఎక్కడో దగ్గర సహకరించిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు. రారు, నాకు సంబంధం లేదని చెప్తా పోద్దాం, కానీ ఎవరో వస్తారు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మమ్మల్ని ఉద్యమంలో అరెస్ట్ చేస్తారు. అప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏది మన కేసీఆర్ గారిని నిమ్స్లో పెట్టినప్పుడు మేము అప్పుడు ఆ సార్ని చూపిస్తలేరు, ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు మొత్తం కింద నుంచి ఆడదాకా మొత్తం పలగొట్టుకు పోయినప్పుడు అవి కేసులు అయినాయి మా మీద. దాంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జైలు నుంచి 14 డేస్కి తీసుకొచ్చి, ఇప్పుడంటే వీడియోలో చూపించేదో చేస్తారు కానీ అప్పుడు కోర్టుకు తీసుకొచ్చి చూయించి మళ్ళీ తీసుకుపోయేది కదా 14 డేస్కి రిమాండ్ ఉన్నప్పుడు. అట్లా ఎస్కాట్ కోసం వచ్చినటువంటి పోలీసులు అప్పుడు పంజాగుట్టలో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి రిటర్న్ పోయేటప్పుడు, అన్న మేము యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాం తెలంగాణ, మాకు కూడా ఉంది కానీ మేము చేయలేము అంత బాహాటంగా బయటకు వచ్చి, కనీసం మీకు సపోర్ట్ ఏదైనా చేస్తా, నేను పోతున్నాం కదా, మా హోటల్ పోయి మంచి బిర్యానీ తినిపించి తీసుకుపోతాపా అన్న అని. ఆ నుంచి జైలుకి పోయే లోపు ఓ హోటల్ దగ్గర ఆపి కొంచెం మాకు బిర్యానీ తినిపించి ఆయన తృప్తి, నేను కూడా ఏదో సపోర్ట్ చేసిన ఉద్యమానికన్నా ఫీలింగ్లో తీసుకొచ్చి మనం డ్రాప్ చేసిండు. సరే, తదంతర కాలంలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ మీద ఎందుకు నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఉమ్మడి జిల్లాగా ఉందా అప్పుడు, ఇంకా జిల్లా వచ్చినప్పుడు వచ్చి కలిసి ఇట్లా నన్ను గుర్తుపెట్టరా ఎమ్మెల్యే గారు, ఇటప్పుడు మీరు ఇట్లా వచ్చినప్పుడు చేసినట్టు బాగుందా అని మాట్లాడి, ఇట్లా ఇక్కడికే వచ్చిన సార్ ఏదైనా ఉంటే సార్ మంచిది, నాకు ఏదైనా అవకాశం ఉంటే ఎస్పీ గారికి చెప్తా, పోయి కలవండి, ఏదైనా ఉంటే మంచి పోస్టింగ్ ఇస్తాను చెప్తాం, తప్పేముంది దాంట్లో అంటున్నా. అక్కడ ఎక్కడో ఉండదు, అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి, బాండింగ్ ఉంటుంది కాబట్టి. డబ్బులు తీసుకుంటారు అట్లా చేసినప్పుడు. గాదర్ కిషోర్ గారు జీవితంలో తీసుకోండి, మీరు మర్చిపోయి. నిజమా? క్యారెక్టర్తో నిజమా? నిజం, 100% నిజమా. గాదర్ కిషోర్ గారి నోట్లకి నిజాలే వస్తాయి, నువ్వు మర్చిపోయి. ఓన్లీ నిజాలు మాత్రమే వస్తాయి, అబద్ధాలు మాట్లాడు. అస్సలు సత్యహరిచంద్రుడా గాదర్ కిషోర్? సత్యహరిచంద్రుడు ముచ్చట నాకు సంబంధం లేదు, నేను మాత్రం నిజాలు మాట్లాడతా. నేనేమంటున్నంటే ₹1 సింగిల్ ఎనిపి ట్రాన్స్ఫర్స్లలో మీరు ఎక్కడ ఇట్లా జరిగిందనేటువంటి చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. గాదర్ కిషోర్ వెంబడి రౌడీలు గూండాలు ఉంటారా? ఉండరు. గాదర్ కిషోర్ వెంబడి ప్రజలు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, నాయకుడిని నా ఫాలోవర్స్ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, కేసీఆర్ అభిమానులు ఉంటారు, నేను కేసీఆర్ గారికి శిష్యుణ్ణి, బట్ అందరూ ఫాలో అవుతూనే ఉంటారు కదా, అందరం కలిసి పని చేస్తుంటాం. రైట్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు దాడులు చేపించారు గతంలో. తప్పదు, తప్పు. నోటీస్కి వచ్చిందా? నేను చెప్తా, క్రాంతి గారు నేను చెప్తా, చెప్పండి. దాడులు చేయించుడు కాదు, నేనే దాడులు చేస్తాను కదా, ఇంకొంత చేయించుడు ఎక్కడిది? ఉద్యమకారునిగా నేనే చేసిన రాళ్ళు, నేనే తనలానా, నేనే కొట్లాడినా. నేను నిజంగా కొట్లాడబెట్టుకోవాల్సుకుంటే నాకంటే పెద్ద కొట్లాడుతాడు ఎవరు లేడు. నేను పోయిన రోజు చెప్పిన, ఉద్యమకారునిగా ఇక్కడ ఫ్యాక్షన్ కొట్లాట్లు ఎక్కువ అని చెప్తున్నారు తుంగతుర్తిలో. ఉద్యమకారునిగా నాకంటే పెద్ద ఉద్యమం చేసినోడు, కొట్లాడినోడు, 172 కేసులు ఆ రోజు నా మీద, నాకంటే పెద్ద పీకెటోడు ఎవడేం లేడీడా. కానీ చదువుకున్నటువంటి వ్యక్తిగా ఫ్యాక్షన్ వద్దు. ఏ ఊరికి పోయినా తుంగతుర్తిలా ఊరికి అటు చివర కానీ ఇటు చివర కానీ మొత్తం స్తూపాలు కనపడుతున్నాయి. ఇది వద్దు మన కల్చరు, ఈ రక్తపు టేర్లు వద్దు, నీళ్ళు ఎట్ట తెచ్చుకుందాం, డెవలప్మెంట్ తెచ్చుకుందాం అనుకుందాం అని చెప్పి దానికి కట్టుబడి 10 సంవత్సరాలు నేను డెవలప్మెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన.
ఒక్కటంటే ఒక కక్ష సాధింపు చర్య లేదు. ఒక్కరి మీద కూడా మీరు కాంగ్రెస్ పార్టీని కూడా ఇంటర్వ్యూ చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద ఒక చిన్న అక్రమ కేసు కూడా కాదు. నేనే ఇంకా మా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది పోలీసులని, ఒకసారి కేసు అయితే కనుక ఆ కేసు నడిచిన రోజులు ఇద్దరి మధ్యన పంచాయతీ రప్చర్ ఉంటుంది, ఏమైనా అవకాశం ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి పంపించండి. ఎందుకు కేసు అన్న ఇంత ఫేక్ చెప్తున్నా మీరు నిజంగా? వాస్తవం చెప్తున్నా నేను వాస్తవమే చెప్తున్నా. నీకు ఫేక్ అనిపిస్తే నేను చేయగలిగి. రైట్ ఓకే